గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నా వీడియోస్ చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, దానివల్ల నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఏంటంటే అరుణాచలం నుంచి బై రోడ్డు మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేము అరుణాచలం 7 o'clockకి స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్. బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. అక్కడ లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. బెంగళూరు నుంచి ఒకటే హైవే అనమాట. ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ అయితే ఒకటే రోడ్డు ఉంటుంది. ఇంకా కార్తీక్ నిద్ర వస్తుందని నాకైతే డ్రైవింగ్ ఇచ్చాడనమాట. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశాను. ఆటోమేటిక్ కార్ అయితే ఈజీగా డ్రైవ్ చేయగలను, కానీ ఇలాంటి కారు డ్రైవ్ చేసేటప్పుడు నాకు కొద్దిగా భయంగా అనిపిస్తుంది, గేర్ బండి కాబట్టి. స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల కొద్దిగా ఈజీగానే అయిపోయింది నాకైతే. ఇంకా కొద్దిసేపు ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక కార్తీక్ తీసుకున్నాడు. ఇంకా మొత్తం అంతా ఘాట్ రోడ్డే వచ్చింది. ఒక 130 కిలోమీటర్స్ అయితే మురుదేశ్వర్ వెళ్ళే అంతవరకు ఇదే రోడ్ అనమాట. ఎక్కడ చూసినా ఎటువంటి ఇల్లులు ఉండవు అండ్ ఎలాంటి మనుషులు కూడా కనిపించరు. మొత్తం ఒక పాములాగా అయితే అట్లా ఉంది రోడ్ అంతా. కొద్దిగా భయంగానే అనిపిస్తుంది ఎవరికైనా ఒక్కరే వెళ్తూ ఉంటే. బట్ బీ కేర్ఫుల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బై రోడ్డు. మేము మురుదేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 12 o'clock అయితే అయ్యింది. 12 o'clockకి మురుదేశ్వర్ రీచ్ అయిన తర్వాత ఇంకా రూమ్స్ ఎత్తుక్కోవడానికి మాకు ఒక 1/2 hour అలా పడింది అనమాట. ఫుడ్ కూడా ఆ టైంలో మాకేం దొరకలేదు, చాలా వెతికాము, ఫుడ్ దొరకలేదు. నాకైతే ఆకలి వేస్తుందని చెప్పేసి సరే ఇంకొకటే ఒక షాప్ ఉంటే చపాతీ తినడానికి వెళ్ళాం, బట్ అది బాగాలేదు. ఇక్కడ ఫుడ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, రైస్ కూడా వెరైటీగా అనిపించింది నాకైతే. సో రూమ్ వచ్చేసి 200 రూపీస్ విత్ ఏసీ. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. 24 hours వాటర్ అయితే వస్తాయి. ఇంకా అలాగే నిద్రపోయాం అనమాట తినకుండా. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్గా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మేమైతే ఫస్ట్ టైం మురుదేశ్వర్కి వచ్చాము. మీలో ఎంతమంది మురుదేశ్వర్ టెంపుల్ చూసుంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. టెంపుల్ లోపల కూడా చాలా క్లీన్గా ఉంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నచ్చిన విధంగా పూజ చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దర్శనానికి. మేమైతే 400 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అక్కడ లోపల వాళ్ళు మన పేరు మీద అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి మనకు ఒక లడ్డు ఇచ్చి ప్రసాదం ఇస్తారనమాట. నాకైతే మంచిగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఆల్మోస్ట్ ఒక 20 minutes అక్కడే ఉన్నాం దర్శనం దగ్గర. సో మనం బయటికి వస్తుంటే ఎగ్జిట్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాజగోపురం మీదకి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఉంటాయి. 20 రూపీస్ టికెట్ తీసుకుని మేమైతే పైకి వెళ్ళాము ఏముంటుందో చూద్దామని చెప్పేసి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లాగే ఉంది. బట్ విండోల నుంచి మనం శివుని స్టాచ్యూ అయితే చూడొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇంకా టెంపుల్ దగ్గర నుంచి మేమైతే బయటకు వచ్చేసి శివయ్య స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. శివయ్య స్టాచ్యూ ఎగ్జాక్ట్ కింద భూ కైలాస్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి మనల్ని పంపిస్తారు లోపలికి. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇందులోకి వెళ్ళడానికి. ఇక్కడ మొత్తం అన్ని ఇట్లా విగ్రహాలతో అయితే మనకు ఈ టెంపుల్ ఎలా ఇక్కడికి వచ్చింది, దీని పవిత్రత ఏంటి, మొత్తం అన్ని ఈ టెంపుల్ ఈ విగ్రహాల రూపంలో చూపించేస్తారు. గోకర్ణ, మురుదేశ్వర్ ఇవన్నీ మొత్తం ఎలా వచ్చాయి ఏంటి అనేసి క్లియర్గా అయితే చూపించారనమాట. నాకు బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చినట్టు అలాంటివి చూడాలి. ఇంకా సన్సెట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే బీచ్కి వెళ్ళిపోదామని ఇంకా రూమ్కి వెళ్ళి దర్శనం చేసుకుని బీచ్కి అయితే వచ్చేసాము. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ దిగాను అనమాట నేనైతే. సో ఇంకా దాని తర్వాత ఇక్కడైతే స్టాల్స్ ఉన్నాయి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రీట్ షాపింగ్ లాగా నాకైతే బాగా అనిపించింది. కొద్దిసేపు అలా తిరిగాము. ఇంకా ఫుడ్ ఆకలేస్తూ ఉంటే అక్కడే ఉన్న ఫిష్ అయితే ట్రై చేద్దామని ఒకసారి వెళ్ళాము. ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంకా ఫిష్ తినేసి అలా కొద్దిసేపు మళ్ళీ బీచ్లోకి వెళ్ళి ఒక 1 hour అక్కడే కూర్చొని ఆ చల్లని గాల్లో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి తొందరగా పడుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ మనం మళ్ళీ స్కూబా డ్రైవింగ్ వెళ్తున్నామని చెప్పేసి వెంటనే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి నైట్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకుని అక్కడే రూమ్లో తినేసి అలా పడుకునేసామన్నమాట. సో ఇంకా మనం ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే ముందుగా ఎగ్జైట్మెంట్తో నైట్ చాలాసేపు నిద్ర కూడా పట్టలేదు. ఇంకా మార్నింగ్ 7 o'clockకే లేచేసి వెళ్ళిపోయామన్నమాట. ఫోన్కి అయితే వాటర్ పౌచ్ కొనుక్కుందాం అనుకున్నాం ఫస్ట్ అయితే, ఎందుకంటే వాటర్లో పడ్డా ఏం కాకుండా. దాంతోపాటు ఒక క్యాప్ అయితే కొనుక్కున్నాను. సో లైట్ ఫుడ్ తీసుకోమన్నారు, సరే అని ఇడ్లీ పూరి చెప్పాము. అంత టేస్ట్ అయితే అంత ఓకే, పర్లేదు, మీడియం, మరి అంతైతే కాదు. ఇంకా వచ్చేసాము. వీళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయింది. అందరు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా వెయిట్ చేస్తూ అలా ఉండిపోయాం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద అడ్వెంచర్ చేయడం అనమాట. సో వీళ్ళు జస్ట్ డ్రైవ్ వాళ్ళతో మేము మాట్లాడుకున్నాము. పర్ పర్సన్కి 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 18 kilometers మనల్ని తీసుకుని వెళ్తారనమాట బోట్లోనే. ఇతను మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం స్కూబా డ్రైవింగ్ ఎలా చేయాలి ఏంటి అనేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నారనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళాక మనం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మనతో పాటు ఒకరైతే ఉంటారు, బట్ అయినా సరే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. నేనైతే 18 kilometers నేత్ర ఐలాండ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము.
కానీ చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే, ఎందుకో బాగా వామిటింగ్స్ అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే వాటర్లో వెళ్ళడం అనేది మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాటర్లో లేకపోవడం వల్ల ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అందరికీ అయితే పడదంట. నేనైతే అసలు ఉండలేకపోయాను చాలాసేపు. సో నేనైతే వాటర్లోకి వెళ్ళాను అనమాట స్కూబా డ్రైవింగ్ చేద్దామని. ఆఫ్ వరకు వెళ్ళి పైకి వచ్చేసి నాకు ఊపిరి రాలేదు. కార్తీక్ అయితే బాగా చేశాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో మీలో ఎవరైనా స్కూబా డ్రైవింగ్ చేయాలనుకుంటే నేను చెప్పే ఒక టిప్, నైట్ అంతా బాగా నిద్రపోయి మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకుని వెళ్ళాలి. వామిటింగ్స్ అయితే చాలా బాగా అవుతాయి అనమాట. ముందుగానే మనం బాగా ఎక్స్పీరియన్స్గా ఉండాలన్నమాట. అంటే వాటర్లో ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయాలి మనము. నాకు తెలియదు కాబట్టి నా వల్ల అవ్వలేదు ఫస్ట్ టైం. సో అలా నా మురుడేశ్వర ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.